హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావణి స్టోరీస్. ఈ వీడియోలో మనం హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ టమాటో కర్రీ చూసేద్దామా. ఫస్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పన్నీర్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, కారం, కసూరి మేతి అండ్ కొంచెం బటర్ ఎందుకు కావాలో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పన్నీర్ చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ వేసుకోవాలి. మనం షాలో ఫ్రై చేస్తున్నాము, సో కొంచెం ఆయిల్ చాలు. అన్ని సైడ్స్ పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మెల్లగా తిప్పుకోవాలండి, ప్యాన్కి అతుక్కుపోయి ఉంటాయి. మనం స్పీడ్గా ఫాస్ట్గా తిప్పేస్తే అది బ్రేక్ అయిపోతాయి. అన్ని సైడ్స్ అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, మెల్లగా తిప్పుకుంటూ. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. అన్నీ ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పీసెస్ వేసుకోవాలండి. అల్లం మీకు కావాల్సినంత తీసుకోండి, కాకపోతే ఈ కర్రీకి ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఆయిల్లో ఫ్రై అయిన అల్లం చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ చాలా హెల్తీ కూడా అల్లము. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఆ విషయం మనకు తెలిసిందే. బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అల్లం ఫ్రై అయిపోయాక నేను ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. అల్లం ఫ్రై అయిపోయాక వెల్లుల్లి కూడా వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తిప్పుకుంటూనే ఉండాలండి, లేకపోతే అవి పాన్ కనుక్కొని అడుగంటుకుపోతాయి. వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయాక నేను జీలకర్ర వేసాను. జీలకర్ర తొందరగానే వేగిపోయింది కదండి, సో అందుకని నేను తర్వాత వేసాను జీలకర్ర. జీలకర్ర వేసి అది కూడా వేగాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నాను. నేను కావాలంటే మీరు ఆనియన్ పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. నాకు ఇట్లా సన్నగా తరిగి పెట్టుకుంటేనే ఇష్టం అండి, సో అందుకని నేను సన్నగా తరిగి పెట్టుకొని వేసుకున్నాను. ఆనియన్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్లో ఉందో. నేను అల్లం వెల్లుల్లి పీసెస్ యాడ్ చేసాను కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయట్లేదు. మనం తీసుకున్న 3 టమాటోస్ని ఫైన్ ప్యూరీ చేసుకోవాలి. ఫైన్ ప్యూరీ చేసుకొని దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయాక దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ పసుపు వేసాను. నాకు ఒక 1.5 year బేబీ ఉందండి, సో అందుకని నేను స్పైసెస్ అన్నీ తక్కువగా యాడ్ చేస్తున్నాను తన కోసమని. మీరు మీకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసాక బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక కసూరి మేతిని పౌడర్ చేసుకొని వేసుకోవాలండి.
కసూరి మేతి కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఎంతమందికి తెలుసండి కసూరి మేతి అంటే ట్రై చేసిన మెంతి ఆకులు అని. నాకు ముందు తెలీదు, ఈ మధ్యనే తెలిసింది. అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకో చిన్న టిప్ చెప్తారండి. పచ్చి బఠానీ పన్నీర్ కర్రీ చేసుకుంటారు కదండి, అది కూడా మొత్తం సేమ్ ప్రాసెస్. ఒకవేళ మీరు బఠానీ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. ఈ గ్రేవీ థిక్గా ఫ్రై అయిపోయాక ఈ టైంలో మీరు మంచిగా యాడ్ చేసేసుకుంటే పన్నీర్ మటర్ మసాలా రెడీ అయిపోయింది. నా దగ్గర ప్రస్తుతం అవి ఇంట్లో అవైలబుల్లో లేదు, సో జస్ట్ టమాటో పన్నీర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని అవి ఒక బాయిలింగ్ రానివ్వాలండి. ఇప్పుడు మీరు కావాలంటే ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు. నాకైతే నేను వేసినవి సరిపోయినాయి, అందుకే నేను ఇంకా యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా బాయిలింగ్ వచ్చాక పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి పన్నీర్. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ ఇంటేక్ ఫుడ్. వాటర్ బాయిల్ అయిపోతున్నాయి చూసారా. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు యాడ్ చేసుకొని పెట్టుకుంటే పన్నీర్కి ఆ స్పైసెస్ అన్నీ మంచిగా పడతాయండి. పన్నీర్ యాడ్ చేసేసుకున్నాక గ్రేవీ థిక్ అయ్యే వరకు బాయిల్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసానండి. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా పౌడరే. నాకు ధనియా జీరా ఇవేమి సపరేట్గా ఉండవు. ఈ పౌడర్స్ అన్నీ కలిపేసి నేను గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. గ్రేవీ థిక్ అయిపోయాక కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర బాగా మిక్స్ చేసుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అప్పటి వరకు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను బటర్ గురించి లాస్ట్లో చెప్తాను కదండి. నేను లాస్ట్లో కర్రీ అంతా అయిపోయాక అప్పుడు వేస్తాను బటరు. నాకు అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. అది చూసారా, కొంచెం యాడ్ చేశాను. నాకు లాస్ట్లో యాడ్ చేస్తేనే ఏంటో కమ్మని ఫ్లేవర్ వస్తుందండి. స్టార్టింగ్లో ఆయిల్తో పాటు వేస్తే కొంచెం ఏం తేడా తెలియదు. ఇట్లయితే కనుక కర్రీ మంచిగా టేస్టీగా అనిపిస్తుంది నాకు. సో అందుకని నేను లాస్ట్లో యాడ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసేసాక బటరు. అంతే అండి, చాలా హెల్తీ అండ్ టేస్టీ పన్నీర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇది ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక అప్పుడు నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.